ఒకటో శ్లోకం నుంచి ఒకసారి చదువుకుందాం. అద్భుతమైనటువంటి వర్ణన. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా. త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం. నతు మాం శక్యసే ద్రష్టుం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం. మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్ఛసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం.
సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుద్ధితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. తర్వాత కూడా చదివా 16. ఓకే, ఇక్కడ వరకు నిన్న చాలా శ్లోకాలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా వర్ణన. యాక్చువల్గా విశ్వరూప సందర్శనం అంటే ఏంటంటే చూపిస్తున్నటువంటిది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 10వ అధ్యాయం అంతా కూడా మనం విభూతి యోగంగా చదువుకున్నాం. ఇక్కడ విశ్వరూప సందర్శనం దగ్గరికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఇంకో రకమైనటువంటిది. అక్కడ ఏంటంటే కేవలం శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతుల గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటంటే మొత్తం చూపిస్తున్నాడు, తన విభూతుల్ని చూపిస్తున్నాడు. చెప్పడానికి చూపించడానికి ఉన్నటువంటి తేడా ఇది మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకాలు వాస్తవంగా ఏంటంటే వాటిని ధ్యాన శ్లోకాలు అంటారు. అంటే భగవంతుడిని కనుక నేను స్మరించుకోవాలి అంటే ఏ ఏ రూపాల్లో ఆయన నేను స్మరించుకోవాలి, ఏ ఏ రూపాలు నేను కనుక ధరిస్తే భగవంతుడి యొక్క దర్శనం నాకు కలుగుతుంది అనేటువంటిది ఆయా రూపాలన్నీ ఏవైతే విభూతులుగా వర్ణించి చెప్పాడో ఆ విభూతులన్నీ కూడా నేను నా మనసులో చక్కగా గుర్తు తెచ్చుకోవడానికి అవకాశంగా ఉండేటటువంటి శ్లోకాలు అవన్నీ కూడా. ఆయా రూపాలన్నింటినీ నేను మనసులోనే స్మరించుకోవచ్చు. స్మరించుకున్నప్పుడల్లా భగవంతుడి యొక్క ఔన్నత్యం నాకు తెలుస్తూ ఉంటుంది చక్కగా. ఇక్కడ చెప్పినటువంటివన్నీ ఏంటంటే ఈ అధ్యాయంలో చెప్తున్నటువంటి శ్లోకాలన్నీ ఏంటంటే పారాయణ సంబంధమైనటువంటి శ్లోకాలు.
అంటే నిరంతరం భగవంతుడిని ఏదన్నా మనం పారాయణ చేసుకోవచ్చు. ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం, లలితా సహస్రనామ పారాయణం చేస్తాం. ఆ పారాయణలో జరిగేటటువంటిది ఏమిటి? అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణలో విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భౌత్ప్రభు, విష్ణువు యొక్క, ఆయన యొక్క రూపాల యొక్క, ఆయన యొక్క గుణగుణాల యొక్క, వాటి యొక్క వర్ణన అంతా కూడా దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా పారాయణ చేస్తూ ఉన్నంతసేపు ఆ ప్రతి పదం యొక్క, ప్రతి నామం యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకుని ఉంటే ఆటోమేటిక్గా మనకి పారాయణ చేస్తున్నంతసేపు కూడా ఆయన యొక్క విశ్వరూపం, విరాట్ రూపం చక్కగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. అలాగే భగవద్గీతలో కూడా ఇప్పుడు 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఇవన్నీ పారాయణ చేస్తారు. కాకపోతే అవన్నీ ఏమిటంటే ఆధ్యాత్మిక పరంగా మన్ని ఒక ఉత్తమమైనటువంటి ఆత్మతత్వం వైపు తీసుకుని వెళ్ళేటటువంటి విధంగా ఈ అధ్యాయాలన్నీ ఉంటాయి. కానీ నిత్యం పారాయణ చేసుకోవటం, పారాయణం అంటే భక్తిపరంగా పారాయణ చేసుకోవటం, భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఆ భగవంతుడిని స్తుతిస్తూ చేసుకోగలిగినటువంటి పారాయణం ఏదన్నా ఉంది అంటే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించేటటువంటిది. ఈ 11వ అధ్యాయం గురించి చెప్తూ ఉంటారు అన్నమాట పెద్దలు కొంతమంది. కాబట్టి 11వ అధ్యాయంలో ఏం జరుగుతోంది మనకి ఇప్పుడు? మొట్టమొదటి జరిగింది ఏంటి? 10వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని, విభూతి యోగాన్ని బేస్ చేసుకుని ప్రారంభమైనటువంటిది ఇక్కడ 11వ అధ్యాయం. అక్కడ చెప్పినదంతా విన్నటువంటి, శ్రద్ధగా విన్నటువంటి అర్జునుడు ఇక్కడ ఏమడిగాడు? నువ్వు అంతా చెప్పావు, బాగానే ఉంది, నాకు చూడాలనుంది అన్నాడు. సడన్గా తన కోరికను వెళ్ళబుచ్చాడు. నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది, కాబట్టి అక్కడ కూడా ఒక నమస్కారం చేశాడు. నమస్కారం చేసినది ఇక్కడేంటి? నాకు చూడాలని కూడా నాకు కోరిక ఉందయ్యా అన్నాడు. కాబట్టి ఇప్పుడు నాకు చూపించు అని అడిగాడు. ఆ చూపించు అని అడిగినప్పుడు మరి అర్జునుడి యొక్క కోరిక అలాంటి కోరిక తప్పదు. అక్కడైతే ఏదో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, అక్కడ కూడా ఇగో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే బోల్డంత టైం మనకి సరిపోదు. కాబట్టి ఏం చేస్తావు? ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకు, లేచి యుద్ధం చేయన్నాడు. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడికి ఒక ఐడియా వచ్చింది. అడిగాడు, చూపించమన్నాడు, మొత్తం ఆత్మతత్వం, ఆత్మరూపాన్ని చూస్తానంటున్నాడు కదా, ఒకసారి చూపించేస్తే ఓ పని అయిపోతుంది. మళ్ళా అడగడు ఇంకా దాని గురించి. ఏదో ఒకసారి చూపించేద్దాం, అయిపోతుంది, ఆ పని అయిపోతుంది. మనం కూడా అంతే కదండి, పిల్లలు ఏదన్నా ఒకటేమైనా బలవంతం చేస్తాను, పోరా వదిలే, అంతే. వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. వద్దు వద్దు అని చెప్తే పోతే పోనీ కర్మ అని చెప్పి వాడికి ఏదో చేసేస్తాం ఒకసారి, అంతే అయిపోతుంది. వాడికి అక్కడితోటి ఆ తృప్తి కలుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఏమనుకున్నాడంటే, సరే చూపిస్తా, నా యొక్క ఐశ్వరమైనటువంటి రూపాన్ని, నీ యొక్క ఐశ్వరమైనటువంటి రూపాన్ని చూడాలని ఉందన్నాడు. అటువంటి ఐశ్వరమైనటువంటి రూపాన్ని నేను నీకు చూపిస్తా. ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా 5వ శ్లోకం నుంచి శ్రీ భగవాను వాచ దగ్గర నుంచి మీరు గమనిస్తే ప్రతి శ్లోకంలోనూ 4 శ్లోకాల్లో ప్రతి చోట కూడా ఏమంటూ ఉంటాడంటే పశ్య. ఈ పదం రిపీటెడ్గా వస్తూ ఉంటుంది చూడండి. పశ్య మే పార్థ రూపాణి. పశ్య, పశ్య అంటే ఏంటి? చూడు, చూడు, నేను చూపిస్తా, నువ్వు చూడు. తర్వాత వెంటనే వస్యాదిత్యాను అశ్వినో పశ్యాశ్చర్యాణి భారత. పశ్య, ఆశ్చర్యాన్ని, అక్కడ కూడా పశ్య అనే పదం వాడాడు. చూడు, ఆశ్చర్యకరమైనటువంటివి బోళ్ళను ఉన్నాయి, నువ్వు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటివి. తర్వాత శ్లోకంలో కూడా మళ్ళా ఇహైకస్యం జగత్కృష్ణం పశ్యాద్య. పశ్యాద్య, అక్కడ కూడా మళ్ళీ పశ్య అనే పదం వాడాడు. చూడు, నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ చక్షుష దివ్యం దదామి చక్షు పశ్య మే ఐశ్వరం. మళ్ళీ అక్కడ కూడా పశ్య అనే పదం వాడాడు. 4 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 4 శ్లోకాల్లో కూడా పశ్య 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 పశ్య, చూడు 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 చూడను. చూడు 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 అంటే చూసేటి మీద ఏమన్నా సరదానా? అది ఏమన్నా సినిమానా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసేయడానికి, నెట్ఫ్లిక్స్లో చూసేయడానికి, అమెజాన్ ప్రైమ్లో చూసేయడానికి? అదంతా ఈజీ కాదు చూడు అంటే. అందుకని ఏమన్నాడు చివరిలో, బాబు ఇది చూడు చూడని నేను చెప్తున్నాను, కానీ చూడటం అనేది నీ వల్ల అంత ఈజీ కాదు. కాబట్టి నీకేం చేయబోతున్నాను, నీ మామూలు కళ్ళతో, ఇప్పుడు నీకున్నటువంటి మామూలు కళ్ళతో నువ్వు చూడలేవు కాబట్టి దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైనటువంటి చక్షువులను ఇస్తాను. ఆ దివ్యమైనటువంటి చక్షువులను చూడు. నీ మానవ దృష్టితోటి, మానవ చక్షువులతోటి చూస్తే కనుక నీకు అది కనిపించదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో ఒకటి ఉంది అని చెప్పాలన్నా గురువు గారే చెప్పాలి.
దాన్ని చూపించాలన్నా గురువుగారే చూపించాలి. ఆయన చూపిస్తారు. గురువుగారు ఏదైతే ఆత్మతత్వం ఉందని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడు గురువే. ఆ తత్వాన్ని అవసరమైతే తన ద్వారా వ్యక్తపరిచేటటువంటిది అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా, అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఆయన యొక్క స్థితిని, ఔన్నత్యాన్ని మనకు తెలియబరుస్తూనే ఉంటాడు ఆయన రకరకాలుగా, ప్రతి గురువు కూడా. అయితే ఆయన ప్రదర్శించేటటువంటి, చూపించేటటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన చూపిస్తున్నప్పటికీ కూడా చూడకపోలేకపోతే తప్పు ఎవరిది? తప్పు మంది. చూడలేకపోవటం అనేటువంటిది మన తప్పు. కారణం ఏమై ఉంటుంది? దాన్ని అందుకోగలిగినటువంటి, దాన్ని చేరుకోగలిగినటువంటి, దాన్ని తెలుసుకోగలిగినటువంటి దృష్టి నాకు లేదు. గురువుగారు చెప్తున్నారు ఓ పక్కన, కానీ నాకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఎంత చెప్పినా కానీ వృధానే కదండి. ఇప్పుడు ఒక క్లాస్ ఉంటుందండి మామూలుగా, ఏ 7th క్లాసో 8th క్లాస్లో ఒక 30 మంది 35 మంది స్టూడెంట్స్ ఉంటారు. 35 మంది స్టూడెంట్స్ ఉంటారు. పాపం అందరికీ ఒకటే లెసన్ చెప్తుంది టీచర్ గారు. అందరికీ ఒకటే లెసన్ కదండి చెప్పేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠం ఏం చెప్పదు కదా ఆవిడ. 35 మందిని కూర్చోబెట్టి ఒకే పాఠం చెప్తుంది ఆవిడ. కానీ ఒకడికి 90 మార్కులు వస్తాయి, ఒకడికి 34 మార్కులు వస్తాయి. ఎందుకు వస్తాయి? వాడికి 90 మార్కులు ఎందుకు వచ్చాయి, వీడికి 34, 1 మార్కు తక్కువ వచ్చి తప్పాడు. ఎందుకని తప్పాడు వీడు? ఎందుకని తప్పాడు వాడు? ఎవడి దృష్టి వాడిది. ఎవడికి అర్థమయ్యేది వాడికి అర్థమవుతుంటుంది. టీచర్ చెప్పేటటువంటి దాంట్లో అర్థం చేసుకోగలిగినటువంటి వాడు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థం కానటువంటి నాలాంటి వాడు వెనక బెంచీలో కూర్చొని అల్లరి చేసుకుంటూ ఉంటాడు. అంతే. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఒకటి చూడండి, మామూలుగా మనం కూడా ఏంటంటే ఒక పదం వాడుతూ ఉంటాం, మెచ్యూరిటీ అంటాం. లైఫ్లో మెచ్యూరిటీ అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి వేరే విధంగా ఉంటుంది. ఆ మెచ్యూరిటీ రానటువంటి వాళ్ళ దృష్టి వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకే ప్రపంచంలో ఉంటారు, కానీ వాడు ఒకలాగా చూస్తూ ఉంటాడు. మెచ్యూరిటీ ఉన్నటువంటి వాడు అంటే మానసికంగా బాగా ఎదిగినటువంటి వాడు, అనుభవాల ద్వారా గుణపాఠాలు నేర్చుకున్నటువంటి వాడు. స్వామి తేజోమయాంది చెప్తూ ఉంటారనమాట. ఎలా ఉంటుందంటేనట మన జీవితము, మామూలుగా ప్రపంచంలో పిల్లలు ఏం చేస్తారంటే సంవత్సరం అంతా చదువుతారు. చదివిన తర్వాత సంవత్సరం చివరిలో వాళ్ళకి ఏం పెడతారు? ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం చదువు చెప్పి చివరిలో వాళ్ళకి పరీక్షలు పెడతారు. వాళ్ళు పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి. కానీ జీవితంలో అలా ఉండదట. ముందు పరీక్షలు ఉంటాయట, దాని నుంచి పాఠాలు నేర్చుకుంటారట కదా. కాబట్టి ముందు పరీక్షలు రాయాలి. పరీక్షలు అంటే ఏంటి? మనకు ఎదురయ్యేటటువంటి అనేక ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరీక్షలు. ఈ పరీక్షలన్నీ మనం పడుతూ ఉంటే, వాటిని ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు పాఠాలు వస్తాయి. అందుకనే ఆ పాఠాలను ఏమంటారో తెలుసా? మామూలు పాఠాలు అనరండి, గుణపాఠాలు అంటారు. వాడికి ఒక పేరుంది మళ్ళా. బాగా గుణపాఠం నేర్చుకున్నాడు. గుణపాఠం అంటే ఏంటి? అనుభవంతో నేర్చుకున్నటువంటి పాఠం అన్నమాట. చస్తే పోదు అది, వాడికి జీవితాంతం నిలబడిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ. అమ్మ ఇప్పటికీ వీడు మానసికంగా ఎదిగాడరా అని మనకు అర్థమవుతుంది అనమాట. కొంతమందిలో ఎంత ఎదిగినా కానీ, వయసు వచ్చినా కానీ ఆ మెచ్యూరిటీ రాదు. ఎదుటి వాళ్ళతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు నేను మెయింటైన్ చేయాలి, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రాదు కొంతమందికి. అలాగే ఉండిపోతారు వాళ్ళు. కారణం ఏంటంటే జీవితంలో దెబ్బలు తిన్నటువంటి వాడు ఎదిగేటటువంటి విధానం వేరు, ఏ దెబ్బలు తినకుండా ఎదిగేటటువంటి వాడి విధానం వేరు. కాబట్టి మీరు కూడా పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే దెబ్బలు తింటాం నేర్పించండి. దెబ్బలు కొట్టమని నేను చెప్పను, కానీ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి నేర్పించండి. దానివల్ల వాళ్ళకి వచ్చేటటువంటిది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. మీరు ఎంత వెనక నుంచి తోసినా కానీ కాదు. స్వప్రయత్నంతో వాళ్ళుగా తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం వేరే ఉంటుంది కదా. అలాగే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, మామూలు జ్ఞానం కలిగినటువంటి వాడే ప్రపంచంలో చక్కగా ఇది ఇట్లాంటిది, అది అట్లాంటిది, ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, వాళ్ళు ఇట్లా చేశారండి, ఇట్లా చేయకూడదండి అన్ని వివరించి విడదీసి చెప్తారు. అదే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా చూస్తాడు ప్రపంచాన్ని?
ఒక గురువుని ఆశ్రయించి గురువు దగ్గర జ్ఞానం పొందినటువంటి వాడు, ఆ జ్ఞానాన్ని తన సొంతం చేసుకున్నటువంటి వాడు, వాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి మనం ఒక పెద్ద కారు తీసుకొని వచ్చి ఇచ్చాం, వాడికి ఓ 40 లక్షలు పెట్టి ఓ పెద్ద కారు తీసుకొని వచ్చి కొని ఇచ్చాం వాడికి. కియా కార్నివాల్ 48 లక్షలు పెట్టి కొని ఇచ్చాం వాడికి. ఏం చేసుకుంటాడు వాడు? 4 ఏళ్ళ పిల్లోడు, 5 ఏళ్ళ పిల్లోడు, వాడు ఏం చేసుకుంటాడు దాన్ని? వాడికి ఏమైనా పనికి వస్తుందా? వాడు ఊరికే వెళ్ళి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఒకసారి స్టీరింగ్ టాయ్ టాయ్ అని ఇట్లా ఆడుకుని దిగిపోతాడు. వాడికి ఏం చేయడం చేత కదా దాన్ని. వాడు ఏం చేస్తాడు? వాడికి ఏం కావాలి? ఒక రిమోట్ కారో, కీ ఇస్తే డుయి అని వెళ్ళేటటువంటి కారో ఇస్తే అది పెట్టుకుని ఆడుకుంటాడు హ్యాపీగా. వాడికి ఆ కారు సరిపోతుంది, ఆ స్థాయిలో వాడికి ఆ కారు సరిపోతుంది. అదే కుర్రవాడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి కీ ఇచ్చే కారు కొని ఇచ్చామనుకోండి, అప్పుడు ఒప్పుకుంటాడు ఆ కారుని? అప్పుడు వాడికి నిజంగా కియా కార్నివాల్ కావాలి వాడికి. ఆ వయసులో వాడికి అది సరిపోతుంది, ఈ వయసులో అది సరిపోదు. ఖచ్చితంగా అది కావాల్సిందే. ఎందుకని? వాడిలో పెరిగింది, వాడు అభివృద్ధి చెందాడు, వాడి మనస్తత్వం అభివృద్ధి చెందింది, వాడి కోరికలు అభివృద్ధి చెందాయి. వాడు ఇప్పుడు ప్రపంచం చూస్తున్నటువంటి దృష్టి వేరు. ఇప్పుడు చిన్నపిల్లాడు అడుగుతాడు వాళ్ళ నాన్నని, వర్షం పడుతూ ఉంటే, నాన్న వర్షం ఎలా పడుతోంది అని అడిగాడు. వాడికి ఎంత 4 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి. వాడికి ఏమని చెప్పాలి చెప్పండి? 4 ఏళ్ల పిల్లోడికి వర్షం ఎలా పడుతుంది అని అడిగితే తండ్రి పాపం ఏమని చెప్తాడు? వాడికి ఎలా చెప్పాలి? వాడికి ఎలా కన్విన్స్ చేయాలి? కాబట్టి ఏం చేస్తాడంటే ఓ కార్టూన్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాడనమాట. కార్టూన్ బొమ్మలు, అరే పైన రా ఆకాశంలో పెద్ద ఏనుగు ఉంటుంది, దాని పేరు ఐరావతం అంటారు, అది ఇంద్రుడి దగ్గర ఉంటుంది, అది రోజు స్నానం చేయడానికి చెరువుకి వెళ్తుంది, స్నానం చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే తొండంతో నీళ్ళు ఇట్లా తీసి బుస్సుమని ఇట్లా చల్లుతుంది, చల్లినప్పుడు మనకు వర్షం పడుతుంది అంటాడు. వాడికి అది పెద్ద నాలెడ్జ్, వాడికి అది జ్ఞానం. ఆ పిల్లవాడికి వాడు ఏమనుకుంటాడు తెలుసా? అబ్బా మా నాన్నకి ఎంత జ్ఞానం ఉందో అనుకుంటాడు, మా నాన్న ఎంత జ్ఞానవంతుడో అనుకుంటాడు వాడు కదా. వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు, అరే వర్షం ఎట్లా పడుతుందో తెలుసా? పైన ఏనుగు ఉంటుందిరా, మా నాన్న చెప్పాడు, ఆ ఏనుగు ఇట్లా నీళ్లు తీసి బుస్సుమని చల్లుతుందిరా, వర్షం పడుతుందిరా అని చెప్తాడు వాడు. వాడి జ్ఞానాన్ని అందరికీ పంచి పెడతాడు వాడు. 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లవాడు. అదే పిల్లవాడు 10th క్లాస్ ఇంటర్మీడియట్గా వచ్చిన తర్వాత నాన్న వర్షం ఎలా పడుతోంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ఆకాశము, ఇంద్రుడు, ఐరావతము, నీళ్లు చల్లుతుంది అంటే వాడు ఒప్పుకుంటాడు? అప్పుడు వాడికి లాజికల్గా చెప్పాలి. అరే భూమి మీద నీళ్లు ఉంటాయిరా, సముద్రంలో నీళ్లు ఉంటాయి, అవి ఎండకు ఆవిరవుతాయి, పైకి వెళ్తాయి, మేఘాల రూపంలో ఉంటాయి, వర్షం పడుతుంది అని చెప్తే అప్పుడు వాడికి వాళ్ళ నాన్న జ్ఞానవంతుడు అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకని? ఇప్పుడు వాడి యొక్క దృష్టి మారింది. ఉన్నది ఒకటే ప్రపంచం అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని, అది గమనించాలి. మహాత్ములు ఈ ప్రపంచాన్నే చూస్తున్నారు, మనము ఈ ప్రపంచాన్నే చూస్తున్నాం, జ్ఞానులు ఈ ప్రపంచాన్నే చూస్తున్నారు, సైంటిస్టులు ఈ ప్రపంచాన్నే చూస్తున్నారు, పిల్లలు ఇదే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నది ఒకటే ప్రపంచం, చూసేటటువంటి విధానాల్లో తేడా ఉంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి భగవంతుడు ఒకడే. ఏమని అడిగాడు? అయ్యా నీ యొక్క సర్వోత్కృష్టమైనటువంటి పరమోన్నతమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహం చూపించవయ్యా అని అడిగాడు. కాకపోతే ఏంటి, అర్జునుడిలో దాన్ని చూడగలిగినటువంటి శక్తి, అంత మెచ్యూరిటీ ఇంకా లేదు కాబట్టి ఏమన్నాడు? దివ్యం దదామితే చక్షుః. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వాడి దృష్టి వేరు, జ్ఞానం లేనటువంటి వాడి దృష్టి వేరు ఈ ప్రపంచంలో. వాస్తవంగా ఇప్పుడు నేను దివ్య చక్షువులు నీకు ఇస్తున్నాను అంటే కొత్తగా ఆయన ఏం కళ్ళజోడు పెట్టలేదు, కొత్త కళ్ళు ఏం పెట్టలేదు, అక్కడ తనకి జ్ఞాన దృష్టిని ప్రసాదించాడు. మామూలుగా బౌద్ధ మతంలో వాళ్ళకి నిజంగా అండి పూర్వకాలం మొనాస్ట్రీస్ అని ఉంటాయి, ఆ బౌద్ధ ఆరామాలు అని ఉంటాయి అన్నమాట. ఆ బౌద్ధ ఆరామాల్లో ఈ ట్యూస్డే ల్యాబ్సాంగ్ రాంపా వాళ్ళు రాసినటువంటి థర్డ్ ఐ ఇట్లాంటి పుస్తకాలు చదివితే కనుక, క్యాట్ పీపుల్ ఈ పుస్తకాలు చదివితే దాంట్లో ఉంటుందన్నమాట. ఆ బౌద్ధ ఆరామాల్లో ఏం చేస్తారంటే ఆ బౌద్ధ భిక్షువులు ఉంటారు, చిన్నప్పుడే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి చక్కగా తర్ఫీదులు రకరకాలైనటువంటి ట్రైనింగ్లు ఇస్తారట. దాంట్లో ఒకానొక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఏంటో తెలుసా? ధ్యానం.
గాలిపటాలు ఎగరేయటం నేర్పిస్తారట వాళ్ళకి. అంటే ఏరోడైనమిక్స్ కూడా నేర్పించేవాళ్ళు ఆ రోజుల్లో బౌద్ధారామాల్లో. దాంట్లో ఏంటంటే ఆ ధ్యానం కూడా వాళ్ళకి ఎలా నేర్పిస్తారంటే, అది కూడా ఎప్పుడు నేర్పిస్తారంటే వాళ్ళకి మూడో కన్ను అని ఉంటుంది, థర్డ్ ఐ అంటారు. ఆ థర్డ్ ఐ అనేటువంటిది ప్రసాదించిన తర్వాత నిజంగానే వాళ్ళకి ఏం చేస్తారంటేనండి, కట్టె కాల్చి ఇక్కడ వాత పెడతారు. నిజంగానే పెట్టేస్తారు వాళ్ళకి. అంటే ఇంక అప్పటి నుంచి ఏంటంటే వాడికి మూడో కన్ను ఓపెన్ అయింది అని అర్థం, మూడో కన్ను తెరుచుకుంది అని అర్థం అనమాట. మూడో కన్ను తెరుచుకోవడం ఏంటంటే వాడు ఏమన్నా శివుడా? మూడో కన్ను తెరుచుకోవడం అంటే ఏంటంటే నీకు ఇప్పటి నుంచి ఉండేటటువంటిది జ్ఞాన నేత్రము. ఇప్పటిదాకా నీది మామూలు నేత్రం, ఇప్పుడు నీకు జ్ఞాన నేత్రం అనేటువంటిది తెరుచుకోవాలి. ఆ జ్ఞానంతో నువ్వు చూడాలి ఇప్పుడు భగవంతుణ్ణి, ఆ జ్ఞానంతో నువ్వు ప్రపంచాన్ని చూడాలి అనేటువంటిది ఆ థర్డ్ ఐ అనేటువంటిది ఇస్తారనమాట. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ నేర్పిస్తారు. దాంట్లో భలే విచిత్రంగా ఉంటుంది. అది ఏంటంటే పడుకోమంటారు. పడుకున్న తర్వాత నీ శరీరం అంతా కూడా చీమలతో తయారైందని అనుకో. దేంతోటి? చీమలతోటి. నీ శరీరం అంతా చీమలతోటి తయారైంది కదా. ఊహించుకో, పడుకొని నీ శరీరం ఇట్లా పడుకొని చీమలతోటి తయారైందని ఊహించుకో. ఊహించుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ చీమలన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే నువ్వు ఉన్నావా?